హాయ్ అండి, ఈరోజు రాగి రోటీలు చేశానండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా మృదువుగా టేస్టీగా వచ్చాయండి. మరి ఇంత టేస్టీగా చేయాలంటే మీరు వీడియో చివరి వరకు చూడండి. అసలు చిరుధాన్యాల్లో రాగులు అంటేనే ఒక ప్రాముఖ్యత ఉంది. ఎముకలు నరాలు ఉక్కులాగా ఉంటాయని చెప్పి మన పెద్దవాళ్ళు పూర్వీకుల కాడి నుంచి కూడా రాగులు చాలా జావ రూపంలోనూ ఇంకా అనేక రకాల వంటలతో తినేవారు. అలాగే మనం ఇప్పుడు రాగి రోటీలు చేసుకుంటే కూరలతో ఏ కూరతో అయినా సరే టేస్టీగా ఉంటాయండి. మీరు వీడియో చివరి వరకు చూసి మీరు మీ ఇంట్లో రెడీ చేసుకోండి. మరి ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్గా మీ మొబైల్కి చేరుతుంది, మీరు చూడొచ్చు. మరి మెత్తటి ఈ రాగి రోటీలు ఎలా చేయాలో చూద్దామా? ఇది రాగి పిండి అండి. ఇది 2.5 కప్పులు ఇంట్లోనే నేను తయారు చేసుకున్నాను. రాగులు శుభ్రం చేసి దీనికి టేస్ట్ కోసం నువ్వులండి 1 లేదా 2 స్పూన్లు చాలు. ఇంకా ఇది సోంపు నేను పౌడర్ చేసి 1 స్పూన్ వేస్తున్నాను. ఒక పచ్చిమిరపకాయ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని దీంట్లో 2.5 పిండికి 2.5 కప్పులు నీళ్లు వేసుకోవాలండి. అంటే 1కి 1 అన్నమాట. ఈ నీళ్ళల్లో మనం కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకోవాలి. సోంపు పౌడర్ కూడా వేసుకోవాలండి 1 స్పూను. సోంపు లేదా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగుంటాయి, మెత్తగా వస్తాయి రోటీలు. ఇలా మరుగుతున్నప్పుడు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ రాగి పిండి నీళ్ళల్లో ఉక్కేటట్టుగా మనం పొయ్యి మీదే లో ఫ్లేమ్లో పెట్టి కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూస్తున్నట్టు ఉక్కాలి. ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉన్న తర్వాత మూత తీసి మనం కలిపి పెట్టుకోవాలండి. ఒకసారి అడుగు నుంచి పైకి కలిపి పెట్టుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం చేతికి అందినంత వేడి చేసుకోవచ్చు. గరిటె తీసేసి చేతితో మెదాయించుకోవాలి. మనకి అవసరమైతే కొద్దిగా నీళ్లు కూడా యాడ్ చేసుకొని మరి ఈ ముద్ద మెత్తగా అయ్యేటట్టు చేసుకోవాలి. పొయ్యి మీద తవా పెట్టుకొని రోటీలు చేయటం స్టార్ట్ చేయాలి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ఒక నైలాన్ పేపర్ తీసుకోవాలండి. ఇలా నైలాన్ పేపర్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. మనకి ఈ చపాతీలాగా మనం చేసుకుంటాం కదా రోటీ, అది అంటుకోకుండా బాగా స్మూత్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నువ్వులు వేసుకొని ఈ పిండి ముద్దని కొద్దిగా ఇలా నెమ్మదిగా చపాతీలాగా చేత్తోనే ఒత్తుకోవచ్చు. మీరు చపాతీ కర్రతో కూడా పైన ఇంకొక నైలాన్ పేపర్ వేసేసి చపాతీ కర్రతో రుద్దేసుకుంటే ఇంకా ఈజీగా అయిపోతుందండి. ఇలా పల్చగా మనకి ఎంత పల్చగా కావాలంటే అంత పల్చగా ఇలా రోటీని చేసుకోవచ్చు. చూడండి, చాలా పల్చగా చేస్తున్నాను. ఇప్పుడు వేడెక్కినటువంటి తవా పైన వేసుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కాలిన తర్వాత తిరగేసుకోవాలి. ఇలా తిరగేసిన తర్వాత కొంచెం ఆయిల్ అప్లై చేయాలండి పైన. ఇది ఇలా వేగుతూ ఉండగా మరో రోటీ తయారు చేసుకోవచ్చు. ఈ రోటీ వేగడానికి కొంచెం టైం పట్టుద్దండి. చపాతీ కంటే కూడా కొంచెం టైం పట్టుద్ది. ఈ విధంగా కాల్చుకోవాలి. చూసారా, రాగి రోటీ చాలా బాగా వస్తాయండి. పగలకుండా మనం స్మూత్గా వచ్చేటట్టు చేసుకోవచ్చు. ఇక అన్నీ కూడా ఇదే విధంగా 1 నిమిషం పాటు కాలిన తర్వాత తిరగేసి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి మళ్ళీ అటువైపు కూడా తిరగేసి మరి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇదే విధంగా రోటీలన్నీ కూడా చేసుకోవాలి. రెడీ అయ్యాయండి రాగి రోటీలు. చూడండి, దీనికి మీరు ఏ కూరతో అయినా తినొచ్చు. స్మూత్గా చాలా మెత్తగా వచ్చాయి. చూడండి, పలచగా ఉన్నాయి కదా. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి ఈ మెత్తటి రోటీలు.
ఎక్కడ తుంపితే అక్కడ తెగుతుంది, చాలా మెత్తగా ఉన్నాయి. చూడండి, ఇంకెందుకండి ఆలస్యం, బలమైన ఈ రాగులు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఎగ్ కర్రీ చేశానండి ఈరోజు ఇంట్లో, వీడియో తీయలేదు, కానీ ఎగ్ కర్రీతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాము. మీ ఇంట్లో మీరు ఏ కర్రీతో అయినా కూడా తినొచ్చండి. చాలా టేస్టీగా బలమైనటువంటి ఆహారం మీరు కూడా మీ ఇంట్లో తయారు చేయండి, మీ పిల్లలకి పెట్టండి. మరి చూశారు కదా ఎలా వచ్చింది ఈ రెసిపీ, కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.